ఇక్కడ వదిలేస్తే ఇక్కడెవరూ లేరే. వీడిని ఇక్కడే వదిలేస్తాను. ఇక్కడెవరూ లేరేంటి? ఇప్పుడప్పుడే ఈ ట్రైన్ కదలదనుకుంటా. హలో భార్యమణి గారు, పిల్లవాడిని వదిలేయటానికి రైల్వే స్టేషన్కి వచ్చినట్టున్నారు. ఎందుకు? ఇక్కడైతే ఏ ప్రయాణికుడో పిల్లవాడిని తీసుకెళ్ళిపోతాడు, సేఫ్గా ఉంటాడనా? కానీ మీకు మనసొప్పటం లేదు. కాసేపు అక్కడ, కాసేపు ఇక్కడ, కాసేపు ట్రైన్లో. ఏంటో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. నాకెందుకో మీరు బాబును వదలలేరనిపిస్తుంది భార్యమణి గారు. షట్ అప్! నిన్ను వదిలేస్తున్నాను రా, వదిలేస్తున్నాను.
వదిలేస్తున్నాను. రే, నిన్ను వదిలేయాలా? నిన్ను వదిలేయాలా? హలో, వైఫ్ ఆఫ్ సూర్యనారాయణ గారు, మీరు బాబుని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలలేరు. నా మీద కోపంతో అస్సలు వదలలేరు. నిన్నిలా వదిలేయడానికి కారణం ఎవరు తెలుసా? మీ నాన్న, మీ నాయనమ్మ. రే, నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా? నువ్వే వాళ్ళకి అసలు శిశులు వారసుడు అంట. నిన్ను అన్ని మాసాలు మోసి కానీ వాళ్ళకి ఇవ్వాలట. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. అందుకు అప్పుడు నిన్ను ఇస్తానని వాళ్ళకి మాటిచ్చాను రా. మాట ప్రకారం నిన్ను మీ నాన్నకి ఇవ్వాలని చూస్తే నీతో పాటు నేను కావాలంట. చూసావా మీ నాన్న ఎంత స్వార్థపరుడు? ఈ మాట అప్పుడే ఎందుకు చెప్పలేదు? చెప్పురా, చెప్పు. అసలు మీ వాళ్ళంతా చాలా మండోళ్ళరా. వాళ్ళకి కొంచెం కూడా జాలి దయ లేదు. మీ నాన్నమ్మకి అస్సలు లేవురా. నిన్ను గడప దగ్గర పడుకోబెట్టినా నువ్వు ఎంత ఏడ్చినా వాళ్ళ హృదయాలు కరగలేదురా. వాళ్ళెంత బండ మనుషులో నీకు ఇప్పటికైనా అర్థమవుతుందా? తల్లినైనా నేను నువ్వేడుస్తుంటే తట్టుకోలేకపోయాను గాని వాళ్ళు మాత్రం లోపల తలుపులు వేసుకుని చక్కగా ఉన్నారా. వాళ్ళు నిన్ను పెంచలేరు. అందుకే తలుపులు తీయలేదు. నా ఏడుపేదో నేను ఏడుస్తానని చెవుల్లో దూదులు పెట్టుకున్నట్టున్నారు. చిచ్చా, అలాంటి మనుషులు ఈ లోకంలో అస్సలు పుట్టకూడదు. మీ నాన్నతో పెళ్ళైన దగ్గర నుంచి, నువ్వు నా కడుపులో పడ్డప్పటి నుంచి, నువ్వు పుట్టాక కూడా నన్ను ఏదో ఒక రూపంలో టార్చర్ పెడుతూనే ఉన్నారా. నిన్నిక్కడే వదిలేసి వెళ్ళిపోతే మంచి వాళ్ళెవరో వచ్చి నిన్ను తప్పకుండా తీసుకువెళ్తారు. నువ్వు ఈ అలీకి కొడుకువి, చాలా అదృష్టవంతుడివి. నువ్వు ఖచ్చితంగా అదృష్టవంతుల చేతుల్లోకి వెళ్తావురా. ఇక నుంచి నేను నిన్ను చూడలేనురా.
అసలు నీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని నేను ఇక్కడ వదిలేస్తున్నాను. మీ నాన్న నిన్ను నన్ను కావాలనుకుంటున్నాడు, కానీ నేను అక్కడికి వెళ్ళనురా, వెళ్ళను. మీ నాన్నతో కలిసి ఉండే ప్రసక్తే లేదు. అప్పుడు నువ్వు మళ్ళీ నా దగ్గరే ఉండాల్సి వస్తుంది. రోజు నిన్ను తిట్టుకుంటూ ఎక్కడ పెంచనురా? వద్దురా, వద్దు, వద్దు, వద్దురా, వద్దు. నీకు ఈ బాధలు వద్దురా. నిన్నెవరైనా తీసుకెళ్ళి పెంచుకుంటే నువ్వు సుఖంగా ఉంటావు. నీకు తెలియక ముందే ఇవన్నీ జరగడం వల్ల నీకేది గుర్తుండదురా. పెంచుకున్న వాళ్ళే నీ సొంత అమ్మ నాన్నలా ఫీల్ అవుతావు. ఏరా, ఆకలిస్తుందా? సరే, నీకు ఆఖరి సరిగా పాలిచ్చి నిన్ను నిద్రపుచ్చి వెళతాను, సరేనా? ఇక్కడ ఆపేంటి సిద్ధు? ఒకసారి రైల్వే స్టేషన్లో కూడా చూద్దాం అనుషి గారు. ఈ అర్ధరాత్రి అలాగే స్టేషన్కి ఎందుకు వస్తుంది సిద్ధు? ఎలాగో ఇక్కడి వరకు వచ్చాం కదా, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. సరే పదండి, మీరు చెప్పిందే కరెక్ట్ ఏమో. పదండి.
నాకు ఆ ₹1,00,00,000 ఇవ్వండి, నేను సైకిల్ కొనుక్కుంటాను. ₹1,00,00,000 ఇవ్వండి, ఇవ్వండి. ఏయ్ వెళ్ళవయ్యా వెళ్ళు. పోరా. సైకిల్ కొనుక్కుంటాను. సిద్ధు గారు, అలీకి ఇక్కడెక్కడా లేనట్టుంది. ఈ పిచ్చోడు కూడా ఎక్కువైపోయింది. పదండి వెళ్దాం. అలాగే పదండి. మంచి వాళ్ళు ఎవరైనా వస్తే బాగుండు. వీడొచ్చాడేంటి? ఈ పిచ్చోడు వచ్చాడేంటి? అయ్యో, వీడు బాబు నీవేనా చేస్తాడా? తీసుకుపోతానే, వాళ్ళిద్దరం కలిసి పట్టాల మీద ఎంజక్క ఆడుకుందామే. నన్నేం చేయకు, నన్నేం చేయకు. బాబుని ముట్టుకోవద్దు. వెళ్ళు, ఇక్కడి నుంచి పోతావా? పోరా, ఇక్కడి నుంచి పోరా, ఇక్కడి నుంచి. మళ్ళీ ఇటువైపు రాకు, వస్తే చంపేస్తాను. ఇడియట్.
పద్ధతిగా ఉన్నారు. వాళ్ళు నా బిడ్డను చూస్తే బాగుండు. చూస్తే బాగుండు. దేవుడా, వాళ్ళు నా బిడ్డను చూసేలా చెయ్యి. చూడు ప్రభా, పిల్లాడు ఎంత ముద్దొస్తున్నాడు. అవునండి. ఏమండి, ఆ దేవుడు మనకి బిడ్డలు లేకుండా చేశాడు చూడండి. మనం కోరుకునేది ఇలాంటి బిడ్డనే కదా. ఈ బాబును కన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు కదా. వీళ్ళమ్మ ఏ వాష్రూమ్కో వెళ్ళినట్టుంది. అమ్మ లేకపోయినా చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నాడో. సరే పదండి, మన టైం అయింది. సరే పద. ఇంతవరకు అలీకి మనకు కనబడలేదు. అదేదో చేసుకుని పెళ్ళుండేదో చేసుంటుందని నాకు చాలా భయం వేస్తుంది సిద్ధు. ఊరుకోండి అనుష్ గారు, అలీకి గారికి బాబుకి ఏమీ కాదు. ప్లీజ్ అనుష్ గారు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. అలీకి సంగతి మీకు తెలియదు సిద్ధు. అదేదనుకుంటే అది చేసి తీరుతుంది. దాన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ప్లీజ్ అండి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ అండి, ప్లీజ్ అనుష్ గారు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ప్లీజ్. రే సిద్ధు, అర్ధరాత్రి పూట ఇలా రొమాన్స్ చేసుకోవటం కన్నా ఆ దగ్గర నుంచి అనుషాన్ని తీసుకెళ్ళింది. అలీకి ఇలా చేసిందని శ్రీకర్కి తెలిస్తే అస్సలు తట్టుకోలేడు సిద్ధు. అందుకే మన శ్రీకర్ గారికి చెప్పలేదు కదా అనుష గారు. ప్లీజ్ ఊరుకోండి. కనీసం ఎవరన్నా చూస్తారని జ్ఞానం కూడా లేకుండా ఎలా బరితెగించాడు చూడు. చిచ్చి. అసలు నేను బాంబే నుంచి రాకుండా ఉంటే ఈ సంగతులేవి నాకు తెలిసేవి కాదు. అలీకి బాధల్ని చూడలేకపోతున్నాను సిద్ధు. అలీకి డబ్బు లేనప్పుడు ఒక బాధ, డబ్బు ఉన్నప్పుడు ఒక బాధ, ఇప్పుడు తన పిల్లాడితో ఇంకో బాధ.
ఇలా అలేఖ్యకి బాధలతోనే సరిపోతుంది కానీ దాని జీవితానికి సుఖం లేదు సిద్ధు. ప్లీజ్ అండి, ఊరుకోండి అనుష గారు. సిగ్గు లేకుండా ఎంతసేపు అలా ఉంటారు? చిచి. బ్లాక్ కాఫీ తీసుకోండి ఠాగూర్ గారు. ఈ టైంలో మీరు నాకు తోడుగా లేకపోతే నా కూతురు పెట్టే టెన్షన్స్కి నా ప్రాణాలు గ్యారంటీగా పోయేవి. అవేం మాటలు ఠాగూర్ గారు? లేదండి, ఇది నిజం. ఇది తెలుసుకునే అలేఖ్య ముందు చూపుగా మనిద్దరికీ పెళ్లి చేసినట్టుంది. మహా తెలివైంది కదా. ఏం తెలివైందండి? ఎంత తెలివైందైతే మాత్రం కన్న బిడ్డ విషయంలో ఎవరైనా అలా ప్రవర్తిస్తారా? కరెక్ట్గా చెప్పారండి, చాలా కరెక్ట్గా చెప్పారు. ఇంకో విషయం, మన బిడ్డ విషయంలో మనలాగా ఎవరూ ఆలోచించడం లేదండి. అలేఖ్య భర్త ఆ జయంతి గారు ఇద్దరూ పంతం పట్టుకుని కూర్చున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏమిటో పక్కన పెట్టండి. ఇది మన కూతురు జీవితం, అది వాళ్ళు ఆలోచించడం లేదు. మీకే ఫోను జయంతి గారి దగ్గర నుంచి అనుకుంటా. అలేఖ్య గ్యారంటీగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటుంది, అందుకే ఫోన్ చేశారు. హలో జయంతి గారు, చెప్పండి. అలేఖ్య మీ ఇంటికి వచ్చింది కదా? వచ్చింది. అక్కడే ఉందట. అమ్మయ్యా, నా టెన్షన్ తీరిపోయే మాట చెప్పారు. మీ దగ్గరకు వస్తుందో లేదోనని భయంగా ఉండేది. పోనీలేండి, మొత్తానికి మీ దగ్గరికి వచ్చింది. కానీ మళ్ళీ వెళ్ళిపోయింది. అలేఖ్య వెళ్ళిపోయిందా? మీ మనోని మీకు అప్పచెప్పిందా? అసలేం జరిగింది జయంతి గారు?
వైజయంతి గారు, మీరు పెద్దవారు, అలేఖ్య ఏదో చిన్నపిల్ల, ఏదో కోపంతో పట్టుదలతో ఉంది. మీరు కూడా అలా పట్టుదలతో ఉండి రాత్రిపూట పసిబిడ్డతో వచ్చిన నా బిడ్డని అలా రోడ్డు మీద వదిలేస్తారా? గడప దగ్గర బిడ్డ ఏడుస్తుంటే ఎవరికైనా మనసు ఒప్పుతుందా? వాడు మీ సొంత మనవడు, మీ ఇంటి వారసుడు. వాణ్ణి తీసుకోవడానికి మీకు ఎందుకు మనసు ఒప్పలేదండి? మేము గాని మీరు గాని మీ అబ్బాయి జీవితం, మా అలేఖ్య జీవితం బాగుండాలనే కదా కోరుకుంటాం. ఇద్దరూ చక్కగా కాపురం చేసుకుంటుంటే చూసి ఆనందపడాలనే కదా మనం కోరుకుంటాం. అసలు మీ మనవని మీరు తీసుకుంటే తప్పే ఉందండి. ఏదో ఆవేశంలో ఇవ్వాలని వచ్చింది, మీరు తీసుకోవాలి కదా. తర్వాత మనమంతా ఉన్నాం కదా, ఏదో సర్ది చెప్పి భార్యాభర్తలు కలుపుతాం కదా. ఎందుకంటే మీకు అంత పట్టుదల? మా బిడ్డ విషయంలో సగం తప్పు మీది, మీ కొడుకుదే అయి ఉంటుంది. మనవడిని ఉయ్యాల వేస్తే రాలేదు. రెడ్డి గారి సమక్షంలో మాట్లాడుకుని ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకుంటే మీరు సహకరించలేదు. అసలు సూర్య అలేఖ్య కాపురం చేసుకోవడం మీకు ఇష్టం లేనట్టు. అయ్యయ్యో, ఎంత మాట ఠాగూర్ గారు. వాళ్ళిద్దరూ సంతోషంగా కాపురం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అలా కోరుకున్న వాళ్ళైతే ఇలా ఎందుకు చేస్తారు? ఆవేశంలో వచ్చిన కోడల కోసమైన బిడ్డను తీసుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి, బిడ్డను తీసుకుని అలేఖ్య ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో అర్థం కావడం లేదు. ఈ అర్ధరాత్రి ఏం చేస్తుందో ఏమోనని చాలా భయం వేస్తుంది. మీ స్వార్థంతో మీరు మీ అబ్బాయి గురించి ఆలోచిస్తున్నారు కానీ మా అమ్మాయి గురించి అస్సలు ఆలోచించడం లేదు. నా కూతురు కాపురం నిలబడకపోవడానికి ఎన్నాళ్ళు నా కూతురే కారణం అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు బాగా అర్థమైంది, మీరే నా కూతురు కాపురాన్ని కూలుస్తున్నారు. ఠాగూర్ గారు, మీరు మమ్మల్ని పూర్తిగా అపార్థం చేసుకుంటున్నారు. దయచేసి ఫోన్ పెట్టేయండి. ఠాగూర్ గారు, మీరు వాళ్ళతో చాలా కరెక్ట్గా మాట్లాడారు. అలేఖ్య మెంటాలిటీ ఏంటో మనకంటే వాళ్ళకే బాగా తెలుసు. బిడ్డను తీసుకోవచ్చు కదా, ఆ తర్వాత మనం అంతా కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం కదా. వాళ్ళకి కనీస జ్ఞానం కూడా లేదండి. చచ్చా, మన బిడ్డ జీవితం మన కళ్ళ ముందు నాశనం అవుతుంటే చూసి ఊరుకుంటావా? మనకు బాధ ఉండదా? చచ్చా, ఏం మనుషులో ఏమో. రమణయ్య, రమణయ్య బాబు గారు, మీరంతా ఇక్కడ ఎందుకు? వెళ్ళండి, వెళ్ళి తలో దిక్కు వెతకండి. మీ అమ్మాయి గారి ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే నా దగ్గరికి రండి. వెళ్ళండి. అలాగే బాబు, రండి.
నాకు తెలుసు నా కొడుకుని నువ్వు వదిలి వెళ్ళలే. వాడిని ఎవరు తీసుకెళ్లరు. చివరికి నువ్వే తీసుకెళ్తావు. కర్ణుణ్ణి కవచకుండదాని అంటి పెట్టుకుని ఉన్నట్టు నా కొడుకు ఎప్పుడూ నిన్నే అంటి పెట్టుకుని ఉంటాడు. మీ నాన్న నా కళ్ళ ముందు నిలబడి నేను నిన్ను వదలను అన్నట్టుగా నన్ను వెక్కిరిస్తున్నాడు రా, వెక్కిరిస్తున్నాడు. నేను నిన్ను వదిలేస్తాను, నేను నిన్ను వదిలేస్తాను రా. నువ్వు నాకొద్దు, నాకొద్దు. నేను ఇలా వదిలేయడానికి కారణం ఎవరో తెలుసా? మీ నాన్న, మీ నాయనమ్మ. వాళ్ళ మూలంగానే నేను నిన్ను ఇక్కడ వదిలేస్తున్నాను రా. తప్పంతా వాళ్ళదే, వాళ్ళదే, తప్పంతా వాళ్ళదే.